హలో నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు రుచూడు కార్యక్రమం. ఈరోజు మన రుచూడు కార్యక్రమం ఉంది వనస్థలిపురంలోని శ్రీని కల్నరీ ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ చాలా మందికి కుకింగ్ విషయంలో ట్రైనింగ్ ఇస్తున్నారు, రకరకాల వంటలు అవి. సో మాస్టర్ సాయి ఉన్నారు మనతో పాటు. సో మన కోసం కూడా ఒక అద్భుతమైన రెసిపీ తయారు చేసి ఆ తయారు చేసే విధానం కూడా చూపిస్తాను అంటున్నారు. సో హ్యాపీగా నేర్చుకుందాం, ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. రైట్ మనతో పాటు షెఫ్ సాయి గారు ఉన్నారు, మనకి అద్భుతమైన రెసిపీ తయారు చేస్తారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి సంగతులు అంతా? మంచి ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అంటే చాలా మందికి మీరు ట్రైనింగ్ అది ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. చాలా మందిని వంట వచ్చేలా తయారు చేస్తున్నారు. అండ్ మీరు బాయ్స్కి ఇస్తారా, గర్ల్స్కి ఇవ్వండి సార్? అసలు పెళ్ళిళ్ళు అవ్వక చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఉంది సార్ మన దగ్గర ట్రైనింగ్ అందరికీ ఉంది, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అవచ్చు. నో ఏజ్ లిమిట్ సార్. ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. అంటే తర్వాత వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయా ఇక్కడ ట్రైనింగ్ అయితే? మన దగ్గర 1 month కోర్స్ తీసుకునే వాళ్ళకి సార్ మనం ఎక్కడైనా తెలిసిన హోటల్స్లో ప్లేస్మెంట్ ఇప్పిస్తాం సార్. యాజ్ ఏ షెఫ్గా? అవును సార్. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి బేసిక్ శాలరీ 20-25,000 ఇప్పిస్తాం సార్ మన దగ్గర. యా సార్. లేదు చైనీస్ బిర్యానీ అయితే కొంచెం 25 నుంచి 30 మధ్యలో ఇప్పిస్తాం సార్. అంటే వీళ్ళకి సర్టిఫికేట్ కూడా ఉంటుందా ఇక్కడ ట్రైనింగ్? సర్టిఫికేట్ ఏముండదు సార్, కాకపోతే 1 month కోర్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ ఇస్తాం అనమాట. జస్ట్ 1 month కోర్స్. 1 month కోర్స్. క్వాలిఫికేషన్ ఏం కావాలి? నో స్టడీ అసలు రిక్వైర్మెంటే లేదు సార్ మనకి. 10th ఫెయిల్ ఉన్నా పర్లేదు. లేదు వేరే కంట్రీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ 10th ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయిన వాళ్ళకి మీరు ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చి వేరే కంట్రీస్ కూడా పంపిస్తాం సార్. సూపర్, బాగుంది. కాబట్టి అంటే లైక్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్నా మీరు వచ్చి ట్రైనింగ్ అవ్వచ్చు, లేదు మీకు కుకింగ్లో బాగా ప్రావీణ్యం సంపాదించుకోవాలి అనుకున్నా వచ్చి ట్రైనింగ్ అవ్వచ్చు. సో మీరు షెఫ్గా చేస్తున్నారా? ఇదేనా మనకి? అవును సార్, నేను ఇక్కడ షెఫ్గా పనిచేస్తూ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. నేను అంటే నాది హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ అయింది సార్. దాని తర్వాత నేను ఒక 1 star 2 star 5 star హోటల్స్లో వర్క్ చేసి తర్వాత కొన్ని ఫ్రాంచైజీలో వర్క్ చేసి హోటల్స్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసిన సార్. సూపర్. సో అందరికీ అందుబాటులోకి రావాలి కుకింగ్ అనే విషయం. సో డెఫినెట్ పేరెంట్స్ అందరూ మీ అమ్మాయిల్ని ఎలాగో మీరు ఇంట్లో వంట నేర్పించట్లేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెళ్లికి ముందు ఒకసారి ఒక 1 month పంపించారనుకోండి, వీళ్ళు వంటలు నేర్చుకొని పాపం వెళ్తారు, అబ్బాయిలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు సాయి గారు? అవును సార్. మీకు మ్యారేజ్ అయిందా? అయింది సార్. మీ వైఫ్ చాలా లక్కీ, మీరే ఇంట్లో అన్ని వండుతారు కాబట్టి. అవునా? అవును సార్. చలో మరి ఈ రోజు మా కోసం ఏం తయారు చేసి చూపిద్దాం? చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాం. చికెన్ ఫ్రైడ్ రైస్ బ్యాచిలర్స్ కూడా చాలా బెస్ట్. చికెన్ ఫ్రైడ్ రైస్ నేర్చుకున్నాం అంటే ఇంట్లో ఎవరు లేకపోయినా మీరు చేసేయచ్చు, లేదా మీ వైఫ్ వాళ్ళు మీ పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్ళినా మీరు తయారు చేసుకోవచ్చు. సో ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చెప్పరా? ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి సార్. ఫస్ట్ మనం బాయిల్ చేసిన రైస్ తీసుకోవాలి సార్. దాని తర్వాత బాయిల్ చేసిన చికెన్, తర్వాత నూడిల్స్ బాయిల్ చేసినవి, సాసెస్ అన్నీ తీసుకోవాలి సార్. తర్వాత ఎగ్స్, తర్వాత మసాలాలు తీసుకోవాలి, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఓకే, ఆల్ రైట్. చూస్తారు కదా మరి చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం. సాయి గారు, ఇక్కడ మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అంటున్నాం, మీరు నూడిల్స్ యూజ్ చేస్తున్నారు, రైస్ యూజ్ చేస్తున్నారు. అవును సార్. సో అంటే ఇది మిక్సా? మిక్స్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ట్రెండింగ్ బాగా వైరల్ అవుతుంది కాబట్టి నూడిల్స్ రైస్ మిక్స్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే రైస్ వేసుకొని చేసుకుంటాం, చికెన్ నూడిల్స్ అంటే ఓన్లీ నూడిల్స్ తో తయారు చేసుకుంటాం. అవును సార్. బట్ ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ నూడిల్స్ అండ్ రైస్. సో రెండు మిక్స్ చేస్తున్నాం. సూపర్. మరి రెండు మిక్స్ చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది రుచుడులు కాసేపట్లో చూద్దాం. సో ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి సార్. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి సార్. తర్వాత ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ కొట్టే విధానం కూడా బాగుంది సార్. ఒక గ్లాస్లో ఆల్రెడీ స్పూన్ పెట్టుకున్నారు, తర్వాత ఎట్లా చిచ్చి అది షేక్ చేస్తాం కాబట్టి. సో ఎగ్ షేక్ చేయడం కూడా నేర్చుకోండి ఇప్పుడే. అంటే మనం ఎగ్ షేక్ చేయడానికి మిషన్ లేదనుకోండి, ఒక గ్లాస్లో బయటికి రాకుండా లోపలే స్పూన్ పెట్టి చేసేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్కి ముందే నూడిల్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. అవును సార్. రైస్ కూడా ఉడకబెట్టుకొని 50% లేదా ఫుల్ కంప్లీట్ 75% ఉడికితే సరిపోతుంది సార్. రైస్ 75% ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓకే సార్. సో ఎగ్ అయితే షేక్ చేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి సార్. తర్వాత ఈ షేక్ చేసుకున్న ఎగ్ వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సార్, అంటే మనకు పిల్లలకి అంటే చూసేటప్పుడు మంచి తినాలనిపిస్తుంది. నార్మల్ ఏంటంటే సార్ హోటల్స్లలో ఈ ఎగ్ అంతా ఇట్లా పీసెస్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మనం ఏంటంటే ఇట్లా ఎగ్ అసలు అవ్వకుండా నీట్గా అనమాట మన ఆమ్లెట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి, దాన్ని పక్కన పెట్టేయాలి. అవును సార్. ఇట్లా సైడ్లో పెట్టేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాము, చికెన్ కూడా ఏంటంటే సార్ మంచిగా ఎక్కువ బాయిల్ కాకుండా ఒక 70% బాయిల్ చేసుకున్న చికెన్, ఈ చికెన్ తీసుకొని కొంచెం అంటే
మనము ఒక అంటే 5 days చేసి ఒక 1 hour బిఫోర్ దీన్ని మనం రెడీ చేసుకుంటాం అనమాట. అచ్చా, చికెన్ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలా? అవును సార్, ఒక 70% ఒక 60-70% చేసుకొని తర్వాత మనం దీన్ని ఫ్రై చేసినప్పుడు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా యాడ్ చేయాలా దాంట్లో? లేదు సార్, ఏం లేదు, జస్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. అచ్చా, సో మీరు ముందే చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత. కాకపోతే దాంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏమి యాడ్ చేయొద్దు. ఇది చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఆయిల్ పెద్ద ఎక్కువ అవసరం లేదు మనకు, కొంచెం తక్కువ, అంటే మనం చిన్నపిల్లలకి ఆయిల్ ఎక్కువ ఇవ్వదు, కొంచెం తక్కువ వేసుకుంటాం సార్. తర్వాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత చైనీస్ ఫుడ్ లో వంటకంటే చప్పుడు ఎక్కువ వస్తుంది కదా సార్? అవును సార్. ఫస్ట్ నూడిల్స్, అది కూడా మనం ముందే కంప్లీట్గా ఉడకపెట్టుకొని పెట్టుకున్నది. అవును సార్. సో ఈ నూడిల్స్లో రెగ్యులర్గా ఉండే నూడిల్స్ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా? సాఫ్ట్ నూడిల్స్ తీసుకోవాలి సార్. సాఫ్ట్ మనం ఇంట్లో పిల్లలకు కానీ మన ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు మాత్రం సాఫ్ట్ నూడిల్స్ తీసుకోవాలి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత సార్ నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఉడకబెట్టుకొని ముందు. అవును సార్. దీంట్లో ఏ రైస్? బాస్మతి రైసే వాడతాం. బాస్మతి రైస్ కూడా ఎక్కువ అంటే లైక్ కుక్ చేయదు సార్, జస్ట్ 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ నేను ఈ రెసిపీ చూపించడానికి అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇదే బాగా నడుస్తుంది అనమాట. బోత్ రెండు మిక్స్, రైస్ నూడిల్స్ మిక్స్. అవును. చికెన్ నూడిల్స్ చాలా మందికి ఇష్టం, చికెన్ రైస్ కూడా ఇష్టం. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం మనం రెండు. దీని తర్వాత మనము ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ తగినంత. నెక్స్ట్ వచ్చేసి బాద్షా గరం మసాలా. ఈ చైనీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం పేరు దాని పేరు? బాద్షా గరం మసాలా. బాద్షా గరం మసాలా. బాద్షా ఇదే కావాలా సార్? వేరే కంపెనీ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఎక్కువ షెఫ్స్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇది అన్నమాట. నెక్స్ట్ స్పైసీ కారం. చైనీస్ ఫుడ్స్ నేర్పించేటప్పుడు ఫస్ట్ మీరు గరిటె తిప్పడం నేర్పించాలి కదా సార్, ట్యాప్ చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ మనం చేసేది ఏంటంటే సార్, ఫస్ట్ డైరెక్ట్ ఎవరైనా ట్రైనింగ్కి వస్తే మనం ఏం చేస్తామంటే అక్కడ ఇది జస్ట్ అంటే వాళ్ళ హ్యాండ్ ఫ్రీ కావడం కోసం ఫస్ట్ ఇది చేయిస్తాం అనమాట. 1 week వెజిటేబుల్స్ కటింగ్ ఇదే ఉంటుంది. తర్వాతనే వీళ్ళకి స్టవ్ దగ్గరికి అలో చేస్తాం అనమాట. అంటే ఈ గిన్నెలో ఈ గరిటె పెట్టి కలపడం నేర్చుకోవాలి ఫస్ట్. కలిపిన తర్వాతనే ఏ స్టూడెంట్ అయినా కూడా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సార్ ఈ ఐటమ్స్ ఇస్తాం అనమాట. ఐటమ్స్ ఇచ్చి వాళ్ళకి రాకపోయినా 1 hour ఎక్స్ట్రా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం. అలా ప్రాక్టీస్ చేయకపోతే మీరు చైనీస్ సెంటర్లో బయట వెళ్ళి చూస్తుంటారు, గిన్నెలో కంటే కింద ఎక్కువ ఉంటుంది. సో అలా కలిపి ట్యాప్ చేసి సగం కింద వేస్తాం. నెక్స్ట్ సాసెస్ సార్. ఏ సాస్ వేస్తున్నాం? సోయా. సో ముందుగా సోయా సాస్, వెనిగర్, కొంచెం వెనిగర్, తర్వాత రెడ్ చిల్లీ సాస్, తర్వాత గ్రీన్ చిల్లీ రెండు వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. నూడిల్స్ రెడీ అయిపోయింది. నూడిల్స్ రైస్ రెడీ అయిపోయింది. ఏంటి సింపుల్గా లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఫ్లేమ్ హై పెట్టుకోవాలా మీడియం పెట్టుకోవాలా? స్టార్టింగ్ అయితే సార్ మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫ్లేమ్ మాత్రం చాలా చిన్నగా ఉండాలి. ఎక్స్పర్ట్ షెఫ్స్ అంటే ఒక 1 month తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని సెకండ్స్ లో రెడీ చేసుకోవాలి. ఇది పట్టుకోవచ్చా సార్? కాలుతుందా? వెరీ ఉంటాయి సార్, అంటే మీకు స్టార్టింగ్ ఇదిగోండి ఇలా సౌండ్ రావాలి బాగా, అప్పుడే మనం ఈజీగా కలుపుతున్నట్టు. నేను కరెక్ట్ కలుపుతున్నాను? అవును సార్. అసలు ఇట్లా మొత్తం అంతా కలపాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలి. అవును సార్. లో వద్దు, హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ పెడితేనే మంచిగా అవుతుంది, గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు. అచ్చా, కాదు వండడానికి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీదే. అవును సార్. నార్మల్ ఏంటంటే మేము కొత్తగా వచ్చే వాళ్ళకి సో ఇట్లా ఒక క్లాత్ ఇస్తాం. ఇది రెడీ అయిన తర్వాత దీని కాంబినేషన్ లో మంచి ఒక లెమన్ అంటే ఫుల్ వాటర్ ఉన్న అంటే లైక్ జ్యూస్ ఉన్న లెమన్ తీసుకోవాలి సార్. చూసుకున్న తర్వాత మంచి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది కటింగ్ కూడా చూపిస్తాం స్టూడెంట్స్ కంపల్సరీ. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఎట్లా వేయాలని కూడా వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం అనమాట. అది కూడా నేర్చుకోవాలి. సో ఇట్లా కట్ చేస్తాం. ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే జ్యూస్ మంచి ఈజీగా బయటకు వస్తుంది, పిక్కలది లేకుండా. అవును సార్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం స్పైసీ ఎక్కువ వేయలేదు, కానీ అయినా నిమ్మకాయ వేయాల్సిందేనా? అంటే చైనీస్కి 2 fried rice కి కంపల్సరీ
లెమన్ జ్యూస్ ఉండాలి సార్. కాంబినేషన్. Yes. అంటే దీంట్లో పిండేయాలంటారా లేదా పక్కన లేదు పెట్టుకోవాలి? సార్, మనం ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఆనియన్స్, ఈ లెమన్స్ పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకొని తినాలి. అవును సార్. సరే, ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లు వేసేద్దాం సార్. రెడీ అయిపోయింది కదా? ఓకే సార్. స్టవ్ ఆఫ్ చేసిన. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుంటున్నాం. అవును సార్, మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటేనేమో అవసరం లేదు సార్, రన్నింగ్ లోనే చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకరికి రెడీ చేస్తాం కాబట్టి, ఇంకో కస్టమర్ ఉంటాడు కాబట్టి రెడీ చేస్తాం కాబట్టి, సో ఇట్లా సర్వ్ చేసుకొని ఈ లెమన్స్ వేసి ఇచ్చేయడమే సార్ కస్టమర్కి. ఓకే. కొన్ని ఆనియన్స్ సార్ రెడీ అయిన తర్వాత కస్టమర్కి ఇట్లా ఇస్తాను. సో ఇప్పుడు నేనే కస్టమర్ కాబట్టి ఆల్రెడీ ఫోర్క్ పట్టుకొని రెడీగా ఉన్నా. చూసారు కదా, నా చేతిలో ఉంది వేడివేడి స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇప్పటివరకు మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ తినుంటారు, చికెన్ నూడిల్స్ తినుంటారు. బట్ ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి అంటే ఆ కాంబినేషన్ అనమాట. సో చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ మిక్స్లో, అంటే రైస్ అండ్ నూడిల్స్ మిక్స్ చేసి అండ్ అదిరిపోయి చాలా ఈజీగా సింపుల్గా ఫటాఫట్ దనదన చేసుకున్నాం అంతే. సో ముందుగా అవి రెండు, ఏది చికెన్ అలాగే నూడిల్స్ అలాగే రైస్, ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చేసి ఇచ్చేయడం ఈజీ. మీ పిల్లలకి కానీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సూపర్ ఉంది. మరీ స్పైసీనెస్ లేకుండా ఇంట్లో అందరూ తినే విధంగానే ఉంది. అండ్ సాస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. రెగ్యులర్గా మనం టమాటా సాస్ కానీ ఏదైనా ఉంటేనే దీని కాంబినేషన్లో తినగలుగుతాం. సో నిమ్మకాయ పిండుకొని ఈజీగా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంది. సాయి గారు, మేము రెడీ. ఏది చికెన్ మంచూరియా ఎలా తయారు చేయాలి, ఏంటి ప్రొసీజర్ చెప్పండి. అండ్ ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏంటి? గార్లిక్ ఒకటి సార్ ఫస్ట్, తర్వాత నైస్ ఆనియన్స్, తర్వాత కరివేపాకు నైస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర నైస్ కటింగ్ సరిపోతుంది సార్. చికెన్ ముందే ఉడకబెట్టుకొని బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలా? అవును సార్. చికెన్ తీసుకొని మనం అంటే బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి తర్వాత ఒక 70-80% అంటే ఉడికిన చికెన్ తీసుకొని మనం చికెన్ మంచూరియా వేసుకోవచ్చు. అచ్చా, ఫ్రై చేసి పెట్టుకోవాలి ముందే మనం? యా సార్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయొద్దు దానికి? సాల్ట్ కారం యాడ్ చేస్తాం సార్, మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఇంకే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం చికెన్ మంచూరియా రెడీ చేయాలి. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి ఉండకుండా చూసుకొని నెక్స్ట్ ఫస్ట్ మనం యాడ్ చేసుకుంది ఆయిల్. సో మనం చిన్నపిల్లలకు ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవాలి. కమర్షియల్ కస్టమర్స్కి కొంచెం ఆయిల్ చూసేసి. ఇంట్లో వండుకునేటప్పుడు ఆయిల్ తక్కువ ఎట్లానో? అవును సార్. సో లేదు, బయట మీరు కూడా హోటల్లో సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తారు. ఓకే సార్. లేదంటే బయట కస్టమర్స్ వాళ్ళకి టేస్ట్ కావాలని ఆయిల్ లైట్ కొంచెం వేడి అయిన తర్వాత నైస్ ఆనియన్స్, ఇదేంటంటే ఆనియన్స్ వల్ల గ్రేవీ వస్తుంది మంచిగా మనకి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. యా సార్. మనం రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ అలాంటి ఐటమ్స్కి అయితే లాంగ్ కట్ చేసుకుంటాం, బిర్యానీ దానికి. బట్ ఇక్కడ చికెన్ మంచూరియా కోసం అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, చాప్. చైనీస్ ఐటమ్స్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఈ బౌల్స్ అవి కూడా డిఫరెంట్గా చేయించుకోవాలి. అవును సార్. సో ఎందుకు ఈ శ్రీని కల్నరీ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేశారంటే మెయిన్ రీజన్ ఏంటి? అంటే చాలా మంది హోటల్ స్టార్ట్ చేస్తారు సార్, వాళ్ళకి కరెక్ట్ మ్యాన్ పవర్ లేక. అంటే నేను లైవ్ గా 130+ హోటల్స్ ఓపెన్ చేశాను సార్. ఆనియన్ గార్లిక్ వేస్తాం సార్. సో గార్లిక్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ముందు ఆనియన్స్ కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాం, దాంతో పాటు గార్లిక్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. నేను ఏంటంటే సార్ 130+ హోటల్స్ ఓపెన్ చేసిన సార్, హైదరాబాద్ లో కానీ వేరే అంత స్టేట్లలో కూడా ఓపెన్ చేసిన. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే షెఫ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. హోటల్స్ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. 1.5 CR పెట్రోల్ కూడా మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల హోటల్ క్లోజ్ అయిపోతున్నాయి. సో నేను చూస్తే ఇట్లా అంటే సో చాలా మందికి జాబ్స్ కూడా రానులు ఉన్నారు, అంటే కరెక్ట్ స్టడీ అంటే చదవని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం, తర్వాత వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం, తర్వాత క్రాస్ కటింగ్ మిర్చి కరివేపాకు. సో ఇప్పటి వరకు యాడ్ చేసుకున్నది ఇది మంచి ఫ్రై చేసుకోవాలి సార్. మిక్స్ అంటే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని క్రాస్ కటింగ్ అన్నారు కదా? అవును సార్. అలా చేసుకోవడం వల్ల బాగా స్పైసీ దిగుతుందా? అవును సార్. అంటే మనం అందరి దగ్గర రౌండ్ కటింగ్స్ ఉంటుంది, కొంచెం ఇట్లా ఏంటంటే కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం
ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే సార్ మసాలాలు అంటే తర్వాత సాసెస్ కానీ మసాలాలు ఒకటేసారి దీంట్లో తీసుకోవాలన్నమాట. సో మనం వేసేయద్దు, డైరెక్ట్ వేసుకోకుండా ఇట్లా ముందు ఉప్పు, చికెన్ మసాలా తర్వాత స్పైసీ అంటే కారం, బాద్షా గరం మసాలా, అంతే సరిపోతుంది. సో ఏం వేసారో చూసారు కదా, ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా. దీని తర్వాత సాసెస్ ఇక్కడే దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. వెనిగర్, సోయా సాస్. సో ఈ పెద్ద గరిటె ఉండడం వల్ల ఇది కూడా యూజ్ అనమాట. అవును సార్. సో చిల్లీ సాసా? అవును సార్. రెడ్ చిల్లీ అండ్ అలాగే ఇదే సాస్, రెడ్ చిల్లీ సాస్. ఓకే, ముందు వేసింది టమాటో. ఎస్. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్. ఇది అయిన తర్వాత మంచిగా దీంట్లో కలుపుకోవాలి. డైరెక్ట్గా వేయడం, ఇలా గరిట్లో వేసుకొని వేయడం, దానికి ఏంటి డిఫరెన్స్? సో షెఫ్ ఏంటంటే సార్ ప్రతిసారి ఇట్లా తిరగడం కన్నా ఒక ఆర్డర్ ఉండదు, చాలా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి. సో మనం ప్రతిదీ కమర్షియల్ ఆస్పెక్ట్లో కూడా చెప్తున్నారు. అంటే రేపొద్దు మీరు ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎలా చేయాలి, ఇంట్లో అయితే ఈజీగా ప్రతిదీ వేసుకోవచ్చు, బట్ రెస్టారెంట్లో అన్నప్పుడు ఇట్లా అన్నీ ఒకేసారి వేసుకోవాలని. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మంచి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఉడకడానికి బాగా. అవును సార్. ఇట్లా మంచి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంటే మనం దీంట్లో ఫుడ్ కలర్ కానీ ఏం యూజ్ చేయలేదు, న్యాచురల్గా అనమాట. సో మనం ఇంట్లో అయినా కానీ అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ చేసుకోవడం కోసం మనం ఎట్లా చూపిస్తూ ఉండే సార్, మన దగ్గరకు ఒక స్టూడెంట్స్ వస్తే ఆ స్టూడెంట్స్ అంటే బిజినెస్ ఒక 2-3-5 lakhs బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి ఒక 30,000 నుంచి 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో 2 స్టైల్ చూపిస్తాం. అవును సార్. అంటే మనము అంటే ఒకటే కాకుండా ఇప్పుడు ఒకటే స్టైల్ చూపించాం అనుకోండి సార్, ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 స్టైల్ చూపిస్తాం. స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాం, రెస్టారెంట్ స్టైల్ చూపిస్తాం. ఒకవేళ బిజినెస్ చేసి లాస్ అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మినిమం 35 నుంచి 50K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఆయన దగ్గర కమర్షియల్గా మనీ ఉంది, బిజినెస్ పెట్టుకోగలడు అంటే అలా చేసుకోవచ్చు, జాబ్ కూడా చేసుకోవచ్చు. అవును. ప్రెసెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర 40 members ప్లస్ ఉన్నారు సార్. మేము ఓన్లీ ఒక బ్యాచ్లో 10 members మాత్రమే తీసుకుంటాం. వెజ్ అయితే, నాన్ వెజ్ అయితేనేమో 8 members మాత్రమే తీసుకుంటాం. వాటర్ కోర్స్ డిఫరెంట్, వెజ్ కోర్స్ డిఫరెంట్, నాన్ వెజ్ కోర్స్ డిఫరెంట్. మన దగ్గర అంటే అన్ని రకాల కోర్సులు ఉన్నాయి సార్. ఇది హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. అవును సార్. హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ మంచి మరగాలి. మరిగిన తర్వాత మనకేంటంటే జ్యూస్, ఇట్లా జ్యూస్ వస్తుందంటే ఒకవేళ చికెన్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఉడకకపోయినా కూడా ఇట్లా ఈ వాటర్లో మంచిగా ఉడికించాలి. ఇది వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అవును సార్. ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్. అవును సార్. సో అప్పుడు డీప్ ఫ్రై బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తాం. అవును సార్. కార్న్ఫ్లవర్, మైదా కూడా యాడ్ చేస్తాం. ఇంకా బెటర్ రావాలంటే కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ కూడా, పెరుగు కూడా. అచ్చా, మైదా కార్న్ఫ్లవర్తో పాటు పెరుగు కూడా దానికి మిక్స్ చేసేసి బాగా కలిపి దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎలా చూస్తూ ఉంటే సార్ పిల్లలకి మొత్తం స్ట్రీట్ ఫుడ్ కాకుండా ప్యూర్ చికెన్ తోనే చూపిస్తాం అనమాట. అంటే బయట మనం చిన్న హోటల్స్లలో ఎక్కువ మైదా పిండి వేసి అట్లా ఉంటుంది, మన దగ్గర అట్లా న్యాచురల్ గా చూపిస్తాం అన్నమాట. రేపొద్దు వాళ్ళు కూడా కస్టమర్స్ అలానే తయారు చేసి చేయాలి అని చెప్పి గ్రేవీ అంతా అయిపోవాలి. సో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఫుల్ వాటర్ ఉంది, డ్రై అయిపోవాలి. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కస్టమర్కి ఇచ్చేసాం. సో ఈ పైనుంచి మంట వచ్చి దాన్ని అది కూడా కుక్ అవుద్దా, లేకపోతే అట్లా చైనీస్ రావడం వల్ల ఏంటంటే మనకు జల్దీ వాటర్ డ్రై అయిపోతుంది. పై వాటర్ మొత్తం అయిపోయింది, బంద్ చేస్తాం. ఇప్పుడు తగ్గించుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ మనం మొత్తం అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. పుదీనా కూడా వేయాలి ఇక్కడ. సార్. పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అయిపోయింది. సో డైరెక్ట్ సర్వ్ చేసేయడమే. అవును సార్. సో చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది వేడిగా. మనం ఇక్కడ స్పైసీ ఎక్కువ కస్టమర్ కావాలనుకుంటే అప్పుడే యాడ్ చేయాలి, కానీ లేదు అంటే రెగ్యులర్గా నార్మల్ స్పైసీ. అవును సార్. నార్మల్ మనం ఏంటంటే ఎక్కువ స్పైసెస్ వేయకుండా ఓన్లీ మనకు మిర్చితోనే అంటే పచ్చిమిర్చితోనే మాక్సిమం స్పైసీ వచ్చేస్తుంది. సాస్లో కూడా చిల్లీ సాస్ వేసాం, 2 రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ 2 యాడ్ చేసుకుంటాం. మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ నార్మల్ ఏంటంటే సార్ మనం బయటలో ఏంటంటే ఈ రెడ్ చిల్లీ వాడతారు, గ్రీన్ చిల్లీ వాడరు అనమాట. సో మనం రెండు యూజ్ చేస్తాం. బయట ఓన్లీ రెడ్ చిల్లీ సాసే వాడతారు మాక్సిమం. అవును సార్.
సో మనం ఇక్కడ రెడ్ చిల్లీ సాస్తో పాటు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసాం, అవును. ఎందుకు ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం. బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇంట్లో కూడా ఇప్పుడు పిల్లలు ఎక్కువగా బయట ఈ చాట్ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి ఇంట్లో మీరు కూడా చెప్పండి మాస్టర్. సో ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ చాట్ ఐటమ్స్ కానీ ఎక్కువ వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అవును సార్. సో అలాంటి వాళ్ళు పేరెంట్స్, మదర్స్ మెయిన్ ఇంట్లో మీరే తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. అండ్ బయటివి ఎక్కువ తీసుకొచ్చి పెట్టకండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు చూస్తున్నారు కాబట్టి. అండ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి మాకు రాదనుకుంటే ఇప్పుడు చూసారు కదా, ఇలా తయారు చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్ దగ్గరకు వచ్చి ఒక 1 month ట్రైనింగ్ అయితే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా, నిమ్మకాయ అలాంటివి? నిమ్మకాయ తర్వాత ఆనియన్స్ ఇది యాడ్ చేసుకోవాలి సార్. యాడ్ చేసుకొని కస్టమర్ సర్వ్ చేయడం డైరెక్ట్. అయితే ఇంట్లో అయితే అవసరం లేదు, కావాలంటే ఇంట్లో మనం కూడా పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం స్పైసీగా ఉంది అంటే లెమన్ పెట్టుకోవచ్చు. సో సూపర్ మాస్టర్, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ నా చేతిలో ఉంది వేడివేడి చికెన్ మంచూరియా. సో ఎలాంటి కలర్స్ అవి వేయకుండా న్యాచురల్గా మనమే ఫటాఫట్ దనదం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ప్రొసీజర్ మొత్తం. అదిరిపోయింది, కరెక్ట్గా అన్ని స్పైసెస్ సరిపోయినాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా నేను ఇలాంటి తినేటప్పుడు లెమన్ డెఫినెట్గా స్ప్రే చేస్తాను, ఎందుకంటే బయటివి కొంచెం ఫుడ్ స్పైసీ ఉంటుంది. అలా ఏం లేదు, చాలా బాగుంది మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా 2 ఐటమ్స్ ధనాధన్ ఫటాఫట్ చేసి చూపించారు. అండ్ చికెన్ మంచూరియా అలాగే చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ నూడిల్స్ 2 మిక్స్లో ట్రెండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా డెఫినెట్గా వస్తాం. అండ్ మీ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్.